ప్రధాని మోదీ కాసేపట్లో రాష్ట్రాల సీఎంలతో సమావేశమవుతున్నారు. అయితే ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల సీఎంలు మినహా మిగతా సీఎంలు ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పశ్చిమాసియా యుద్ధం ప్రభావంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇప్పటికే దేశంలో లాక్డౌన్ ఉందని కేంద్రం స్పష్టం చేసింది. సీఎంలతో సమావేశం తర్వాత ప్రధాని మోదీ ప్రకటించిన నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. రాష్ట్రాల సన్నద్ధత, ఇంధన భద్రతపై కూడా సమావేశంలో చర్చిస్తారు. ఎల్పీజీ, పెట్రోల్ కొరతపై సీఎంలతో మోదీ సమీక్ష నిర్వహిస్తారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదని కేంద్రం పదే స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ పెట్రోల్ బంకుల్లో, గ్యాస్ బుకింగ్ స్టేషన్స్ దగ్గర క్యూలైన్లు కనిపించడంపై కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. బ్లాక్ మార్కెటింగ్, అక్రమ నిల్వలను నిరోధించాల్సిన బాధ్యత రాష్ట్రాలపైనే ఉందని కూడా కేంద్రం స్పష్టం చేసింది. బ్లాక్ మార్కెటింగ్ నిరోధించడానికి ప్రధాని మోదీ ఈ సమావేశం తర్వాత కీలక చర్యలు ప్రకటించే అవకాశం ఉంది. ప్రధాని మోదీ కాసేపట్లో రాష్ట్రాల సీఎంలతో సమావేశమవుతున్నారు. ఆ డీటెయిల్స్ టీవీ9 ఢిల్లీ బ్యూరో చీఫ్ గోపి అందిస్తారు. గోపి, రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశమవుతున్నారు. ముఖ్యంగా ఎల్పీజీ, పెట్రోల్, వీటి నిల్వలు, బ్లాక్ మార్కెట్, వీటిపైనే ఉంటుందా మీటింగ్? ఎజెండా ఏంటి? సాయంత్రం 6:30 గంటలకి వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు. కీలక దిశానిర్దేశం చేయబోతున్నారు. ఈ పశ్చిమాసియా యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో రేపటికి నెల రోజులు పూర్తి కావస్తోంది ఈ యుద్ధం మొదలై. సో ఇది సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పైన, అలాగే భారత ఆర్థిక వ్యవస్థ పైన కూడా, రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థలు కూడా ప్రభావితం అవుతున్నాయి. కాబట్టి ఈ ముడి చమురు కానీ, గ్యాస్ కానీ, ఎరువులు కానీ, అలాగే వివిధ గల్ఫ్ దేశాల నుంచి భారతదేశానికి వచ్చే దిగుమతులు, సో వీటి ఎఫెక్ట్ భారతదేశంపై ఏ విధంగా ఉండబోతోంది, భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుంది అన్న అంశాలు ఇప్పటికే పార్లమెంటు వేదికగా లోక్సభ, రాజ్యసభలో ప్రధాని వివరించారు. అలాగే ఆల్ పార్టీ మీటింగ్లో ఇటు విదేశాంగ మంత్రి, అలాగే విదేశాంగ కార్యదర్శి అన్ని పార్టీల రాజకీయ నేతలకు కూడా వివరించడం జరిగింది. సో ఇప్పుడు ముఖ్యమంత్రులకి ఒక టీం ఇండియాగా ఒక దేశ సంక్షోభాన్ని వచ్చే పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి సో దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న అంశాలకు సంబంధించి ఇటు ముఖ్యమంత్రులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. అది గ్యాస్, ముడి చమురు దిగుమతులకు సంబంధించి ఎన్ని రోజులకు సరిపడా నిల్వలు ఉన్నాయి, అలాగే ప్రత్యామ్నాయ అంశాలపైన ఎక్కడెక్కడ భారత ప్రభుత్వం దృష్టి సారించింది, ఏ దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటుంది, అలాగే ఆర్థిక వ్యవస్థ పైన కూడా ప్రభావం పడుతుంది. జిఎస్టీ కలెక్షన్స్ తగ్గిపోతాయి, దిగుబడులు ఇటు దిగుమతులు తగ్గిపోతే ధరల పెరుగుదల ఉంటుంది. సో ప్రజలు, సామాన్య ప్రజానికం ఇబ్బంది పడకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు, అలాగే రాష్ట్రాల వారీగా రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రధానంగా గ్యాస్కి సంబంధించిన బ్లాక్ మార్కెటింగ్ కానీ, ధరలు పెరగకుండా ముఖ్యంగా ఏవైతే వస్తువులని మనం దిగుమతి చేసుకుంటున్నామో సో ఆ వస్తువుల ఇప్పుడు దిగుమతులు ఆగిపోతాయి కాబట్టి సో వాటికి సంబంధించిన బ్లాక్ మార్కెటింగ్ పెరగకుండా, ఇటు ధరలు పెరగకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి అన్న అంశానికి సంబంధించి ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ మాట్లాడబోతున్నారు. రైతులకు సంబంధించి ప్రధానంగా ఎరువుల కొరత రాకుండా ముఖ్యంగా ఇప్పటికే కావాల్సిన నిల్వలు ఉన్నాయని చెప్పి కేంద్రం ప్రకటించడం జరిగింది. సో ఎరువులకు సంబంధించిన విషయంలోనూ, అలాగే ఈ పెట్రోల్, గ్యాస్కి సంబంధించిన విషయాలతో పాటుగా రాష్ట్రాల వారీగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ నుంచి ఇటు పౌల్ట్రీ కానీ, అరటి ఎగుమతులు కానీ, ఆక్వా ఎగుమతులు కానీ గల్ఫ్ దేశాలకు నిలిచిపోతున్న పరిస్థితి ఉంది. సో ఆ సెక్టార్ ప్రజలకి, అలాగే ఇతర సెక్టార్ల పైన కూడా ప్రభావం పడింది. సెరామిక్ ఇండస్ట్రీ కానీ, అలాగే పోర్టుల్లో పనిచేసే కార్మికుల పైన కానీ. సో ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఒక టీమ్ ఇండియా స్పిరిట్తో ఏ విధంగా ఈ సంక్షోభ పరిస్థితులను ఎదుర్కోవాలి, గతంలో కోవిడ్ సమయంలో ఇటు అది ఒక ఆరోగ్య విపత్తు కాబట్టి సో ఏ విధంగా ముందుకెళ్ళాలి అన్నది ఆంక్షలు అనేవి విస్తృతంగా ఉండేవి. సో ఇప్పుడు కలెక్టివ్గా కలిసి పనిచేయాలి. గ్యాస్ ముఖ్యంగా కానీ, అలాగే చమురు, పెట్రోల్, డీజిల్ని చాలా పొదుపుగా వాడుకోవాలన్న అంశాలకు సంబంధించి కూడా కీలక సూచనలు, వెహికల్ పూలింగ్కి సంబంధించి కానీ, లేక పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించే విషయంలో ప్రభుత్వాలు చొరవ తీసుకుని ప్రజలకి కొన్ని ఫెసిలిటీస్ కల్పిస్తే కనుక సెల్ఫ్ వెహికల్స్ వినియోగం తగ్గుతుంది కాబట్టి సో పెట్రోల్, డీజిల్ వినియోగం తగ్గించవచ్చు. సో ఈ తరహాలో కొన్ని కీలక సూచనలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ సంక్షోభ సమయంలో ఏ విధంగా కలిసి పనిచేయాలి, కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐఎంజీ, ఇంటర్ మినిస్ట్రియల్ గ్రూప్ ఏర్పాటు చేసి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఎప్పటికప్పుడు అంతర్జాతీయంగా ఈ పశ్చిమాసియా యుద్ధ పరిస్థితులను సమీక్షిస్తుంది. సో రాష్ట్రాలతో కూడా సమన్వయం చేసుకుంటూ కేంద్ర మంత్రిత్వ శాఖలు ఇచ్చే సూచనలు, ఆదేశాలను తప్పనిసరిగా పాటిస్తూ ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశాలకు సంబంధించి ప్రధాని దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్రాల వారీగా ముఖ్యమంత్రులు కూడా తమ అభిప్రాయాలను తెలిపే అవకాశం ఉంది. అనంతరం ముఖ్యమంత్రులు కూడా ప్రధాని ఏం సూచించారు, వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటున్నారు అనేది కూడా ఒక మీడియా సమావేశం ద్వారా ప్రజలకు వెల్లడించే అవకాశం ఉంది. రైట్ గోపి.